మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, అతనికి ఇంకొక అవకాశమే లేదు. రైతుల భూములు తప్ప ఇంకా వేరే అప్పులు ఇచ్చే మార్గమే లేదు అతనికి. ఉద్యోగస్తులు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాడేసుకున్నాడు. అలాగే మనకున్నటువంటి కార్పొరేషన్లు, విద్యా సంస్థలు దాచిపెట్టుకున్న డబ్బులు అతను వాడేసుకున్నాడు. పోలీసులు పెన్షన్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు వాడేసుకున్నాడు. ఇక ఏ వ్యవస్థను ఆయన వదిలిపెట్టాడు మీరు చెప్పండి? ఎలా? గొడ్లు, బరిగొడ్లు, మన గొర్రెలు, మేకలు, అలాగే మంగళ షాపులు, అలాగే మీరు మటన్ షాపులు పెట్టుకోండి, ఫిష్. అరే అన్న, మన పులివెందులకి చేపల షాపులు ఏందయ్యా, ఏదో టీసీఎస్ హెచ్సిఎల్లో వచ్చినట్టు చేపల షాప్ వచ్చిందని పెద్ద గర్వంగా చెప్పాడు. ఆ రోజు బాధేసింది. ఇంత తెలివైనడా ఈ ముఖ్యమంత్రి? డబ్బులు తప్ప రెండో అవకాశం. ఓకే బాస్, మీకు అవగాహన లేకపోవచ్చు. ఈసారి రైతులు భూములు ఉన్నాయి, ఆ భూములతోనే నేను పరిపాలన చేయాలనుకుంటున్నాడు. అది జరగని పని. తను అధికారంలోకి రావటం అనేది జరగని పని. ఒకవేళ అడ్డదారులు ఎక్కడన్నా వచ్చినా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఆపటం భారత ప్రభుత్వం వల్ల కూడా కాదు. రైతుకి భూమికి ఉన్నటువంటి లింక్ అటువంటిది.